సింగ్ గారికి, విజయ్ గారికి, అదేవిధంగా ఏడబ్ల్యూ గారికి, ఎంఈఓ గారి స్టాఫ్కి, ఏడబ్ల్యూ స్టాఫ్కి, వారికి, అదేవిధంగా ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి నేను మాట్లాడే ముందు మీరు నాకు చాలా ఇష్టం ఉండదు, చాలా పంపించుకుని వచ్చాను, కానీ ఇక్కడ తీసుకోలేకపోయింది. బహుమానం ఒక్కొక్కరికి ఇద్దామని నేను ఆశించాను. అది మన ఎంఈఓ చేతుల ద్వారా, ఏడీఏఓ చేతుల ద్వారా మీకు ఇద్దాం అనుకుంటున్నాను. దయచేసి నేను నా నోటితో పేరు పలుకుతాను, వాళ్ళు వచ్చి ఆ చిన్న బహుమానం కూడా తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఏంటంటే మరి ఇక్కడ పిలిచేటప్పుడు నేను అతి తక్కువ జీతము, అతి తక్కువ స్థాయి నుంచి ఆ ఉద్యోగిని నేను పిలుస్తాను, లాస్ట్లో పెద్ద ఉద్యోగులు పిలుస్తాను. ఓకేనా? దయచేసి మరి ఎంఈఓ గారిని ఆ యొక్క బహుమానాలు వారి చేతి మీద ఇస్తే బాగుంటుంది అనేది దయచేసి ఎంఈఓ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచు. మరి నేను నా నోటితో పలుకుతాను, నేను పుస్తకం చూడకుండా నాకు వాళ్ళకి ఉన్న సంబంధం అనమాట. నేను ఏంటంటే ఈ యొక్క సన్మానం చేసుకోవడానికి 35 సంవత్సరాల సర్వీసు తెలుసు కదా, ఎలా వస్తారో తెలుసు కదా. నాకు ఇష్టమైంది ఏంటంటే నా స్టాఫ్తో నేను మాట్లాడాలి, నా స్టాఫ్ నాతో మాట్లాడాలి. అలా ఎలాగైనా ప్లాన్ చేసుకున్నాను. అయిన తర్వాత మాట్లాడదాం. మరి మీరు ఇచ్చిన ఆ యొక్క సన్మానానికి చాలా ధన్యవాదాలు. అది చిన్న బహుమతి నేను కూడా ఇస్తున్నాను. మొట్టమొదటిగా మా యొక్క ఆయా అక్కమ్మ వచ్చి ఈ యొక్క బహుమతి ఎంఈఓ చేతి మీద తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మాకు డైరీ వేజ్ వర్కర్స్ ఉన్నారు. మొట్టమొదటిగా మరి రమేష్ డైరీ వేజ్ వర్కర్ రమేష్ వచ్చి బహుమతి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. తప్పకుండా థ్యాంక్ యూ. అదేవిధంగా మరి బుచ్చయ్య డైరీ వేజ్ థ్యాంక్ యూ. అదేవిధంగా ఎంఏ గారితో ఫోటో తీయించుకోండి, ఎప్పుడు రాదు మీకు. కృష్ణమోహన్ వచ్చి నేను రెగ్యులర్, అందుకే వెనకాల పెట్టా, పెద్ద వెనకాల పెట్టాలి కదా. కృష్ణమోహన్ మా ఉద్యోగస్తుడికి ప్రశాంత్ వచ్చి మరి ఒక కావగాని కూడా పిల్లలేదు ఈ ఊర్లో ఉండగా వేరే పిల్లలు అదే వచ్చి ఒక బహుమానం తీసుకోవాల్సిన. థ్యాంక్ యూ. రాజారావు రాలేదా? రాజారావు రాలేదు. ఆ జీపీఎస్ కూడా అసలు పిలుస్తాను. మరి ఇంకోటేస్తున్నాం వచ్చి బహుమానం పాగలగూడ మాస్టర్ అండి, వెంకటరమణ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మనం తీసుకోవాల్సిందిగా కోరుతున్నానండి. అదేవిధంగా మరి సంతోషం. కాబట్టి అబ్బాయి వచ్చి ఈ యొక్క బహుమానం తీసుకోవాల్సిందిగా ఎంజీ ద్వారా తీసుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా సంప్రదాయంగా ఉంటుంది చూడండి. థ్యాంక్ యూ మేడం. తర్వాత థ్యాంక్ యూ మేడం. అదేవిధంగా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. అదేవిధంగా బాబురావు తర్వాత ముత్యాలరావు గారు వచ్చి బహుమతి తీసు. అదేవిధంగా మరి పి వెంకటేశ్వరరావు టిఎస్
అదేవిధంగా తెల్ల వెంకటేశ్వరరావు మ్యాథ్స్ అసిస్టెంట్ బహుమతి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అదే చిన్నవాళ్ళు అంటే చిన్నవాళ్ళు కాదు, బోర్డు సర్వీస్ చేయాల్సిన వెంకటేశ్వరరావు రాఘవ్ గారు ఇంగ్లీష్ టీచర్. ఇంగ్లీష్ ఎక్కువ మెసేజ్లో చెప్తా వారి కనెక్ట్ గారిని ఎప్పుడైనా నాకు హిట్మా గారికి అదేవిధంగా మా శిష్యుడు ఉన్నాడు ఇక్కడ, నీకు తెలుసా? అన్ని బహుమతులు ఒకటే పాల్గొన నుంచి ఒకటే తీసుకెళ్ళి అన్ని బహుమతులు ఒకటితోనే కొట్టించుకోండి. ఇందాక సీఎం చెప్పాడు కదా, ఒక అమ్మాయి ఉండేది రాజేశ్వరి తీసుకెళ్ళాను ఒకసారి పాల్గొన నుంచి. అప్పుడు చిరుత అంటే అచ్చిపోయింది కదా అని చెప్పి డ్రింక్ తాగి తీసుకెళ్ళి డ్రింక్ తాగు అని చెప్పారు. నాకు శనగపప్పు కావాలి, డ్రింక్ తాగింది కదా. ఆ అమ్మాయి ఇప్పుడు అక్కడ ఉద్యోగం చేస్తుంది ఐడియా రాజేశ్వరి కదా. ఇలాంటి శిష్యులు చాలా మంది ఉన్నారు. థ్యాంక్ యూ. అదేవిధంగా లాస్ట్ ఈ యొక్క స్కూల్ కథలతో నడిపించాల్సిన వ్యక్తి ఎఫ్ఎస్సీగా పనిచేస్తున్నారు. ఇప్పుడు మన మధ్య మాట్లాడేటువంటి తెలుగు టీచర్, తెలుగు స్కూల్ అసిస్టెంట్ రవి మాట్లాడుతున్నారు. ఈ యొక్క ఒత్తిడి లేకుండా చాలా ప్రశాంతంగా 50% ప్రశాంతంగా నేను ఉద్యోగం చేయడానికి ప్రధాన కారణం వాద్యం. మరి పీడిగా వచ్చి ఈ యొక్క వాద్యం చెయ్యి అంటే ఆయన బాధ్యత తీసుకొని చాలా బాగా తీసుకొస్తున్నారు నాగరాజు. ఆయన వచ్చి ఈ యొక్క మన తీసుకున్నాను. ఆయన